హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాకినాడలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఆయన సెకండ్ టైం ఇండిపెండెన్స్ డే మన కాకినాడలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయన్ని చూడడానికి చాలామంది జనం వచ్చారు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. బట్ మాకు పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు. ఆయన స్పీచ్ కూడా చెప్పారు, బట్ మాకేమీ వినిపించలేదు. నిజంగా చెప్పాలంటే అందరూ అదే అన్నారు, ఏంటి అసలు ఏం వినిపించట్లేదు, ఏం కనిపించట్లేదు అని చెప్పి. ఎల్ఈడి స్క్రీన్స్ అయినా వేయాల్సింది, దాంట్లో అయినా మేము చూసేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం చెప్పే విషయాలు కూడా మాకు వినిపించేది. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి పిల్లలందరినీ జరిపేశారు, అలా ఎక్కకండి అని చెప్పి. మా పాప అయితే చాలా డిసప్పాయింట్ అయ్యింది, ఓజీ సార్ని చూడలేదు అని చెప్పి. వెళ్ళిపోతాం అమ్మా అని చెప్పింది. లేదమ్మా ఎలాగైనా చూపిస్తానులే అన్నాను. అన్ని సదుపాయాలు పెట్టారు, చాలా బాగా చూసుకున్నారు. బట్ స్క్రీన్స్ ఉంటే బాగుండేది, మాకు కనిపించలేదు. చాలామంది పిల్లలు నుంచొని చూశారు. దానిలో ఒక అతను పెద్దతను చైర్ ఎక్కి చూస్తుంటే అతను కాలు స్లిప్ అయ్యి పడిపోయాడు. పాపం నాకు చాలా బాధగా అనిపించింది. అదే స్క్రీన్ ఉంటే బాగుండేది కదా అని నాకు చాలా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళే చాలా ఇష్టంగా చూస్తారు ఇలాంటి విజువల్స్. చూడండి మీరు కూడా. 2 ఇయర్స్లో సార్ మీరు చాలా మంచి కార్యక్రమాలు ప్రారంభించారు సార్. తల్లికి వందనం పెట్టారు ఇంటర్ వరకు. అండ్ రవాణా రోడ్లు బాగాలేని రోడ్లు బాగా చేశారు. పిఠాపురంలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, చాలా బాగా చేస్తున్నారు సార్. మీరు మంచి మంచి కార్యక్రమాలు ఇంకా జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకే ఒక్క మాట సార్, ప్లీజ్ చిన్నపిల్లల మీద కానివ్వండి, పెద్దవాళ్ళ మీద కానివ్వండి, ఎవరైనా చెయ్యి వేయాలంటే భయపడేలాగా ఒక చట్టాన్ని రూపొందించండి సార్. అదే మాకు చాలా పెద్ద ఇండిపెండెన్స్ డేలా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సార్ అంటూ ఉంటుంది. ఈసారి ఓజీ సార్ని కనిపించలేదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యింది. నేను తనకు మాట ఇచ్చాను, ఎలాగైనా చూపిస్తానమ్మా తర్వాత అయినా అని చెప్పి. అప్పుడు నవ్వుతూ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.